గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 31. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేయాలో ఎవరికి చెయ్యకూడదో మీరే చెప్తారా నాకు అని అడుగుతుంది కోపంగా ప్రాప్తి. అవును, నేనే చెప్పాను. నేను చెప్పినట్లు వింటేనే ఇక్కడి నుంచి మీరు వెళ్ళేది అన్నాడు సీరియస్ గా చూస్తూ అగస్త్య. ఈయన్ని రెచ్చగొట్టి లాభం లేదు అనుకుంటూ మా ఆయన చాలా బిజీ, ఇప్పుడు రాలేడు అంటుంది ప్రాప్తి. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వాడి పెళ్లి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లినా పట్టించుకోలేనంత బిజీ నా వాడు అని అడుగుతాడు వెటకారంగా అగస్త్య. అబ్బా, ఇలా తగులుకున్నాడేంటి దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి, ఎలా చెప్పాలి అనుకుంటూ సనా బయటికి రా, చాలాసేపు అయ్యింది వాటర్లో ఉండి అని కసురుతుంది ప్రాప్తి. మమ్మీ ప్లీజ్ ఆతుకుతుతా అంటుంది సన క్యూట్ గా ఫేస్ పెట్టి. నో, చాలు బయటికి రా అంటుంది ప్రాప్తి కోపంగా అగస్త్యాన్ని చూస్తూ. నా మీద కోపం తన మీద చూపిస్తావే అంటూ పాపని తీసుకుని బయటికి వచ్చాడు అగస్త్య. కవితమ్మకి పాపని తీసుకుని వెళ్ళిపోతుంది. అగస్త్య ప్లీజ్, అగస్త్య మమ్మల్ని వెళ్ళనివ్వు అంటుంది ఈసారి రిక్వెస్ట్గా ప్రాప్తి. చెప్పాను కదా, మీ ఆయన వస్తే పంపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు అగస్త్య. అమ్మ ఆయన రాడు అంటుంది ప్రాప్తి. ఎందుకు రాడు అని అడుగుతాడు. దానికి ప్రాప్తి మౌనంగా ఉండడంతో తను చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అగస్త్య. ఇక చేసేది లేక ప్రాప్తి కూడా పైకి వెళ్ళిపోతుంది పాపని తీసుకొని. అగస్త్య ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి తన వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. ప్రాప్తి టిఫిన్ తెప్పించుకొని పాపకి తినిపించి కాసేపు ఏబిసిడీలు, కాసేపు డ్రాయింగ్ అంటూ టైం స్పెండ్ చేస్తుంది ప్రాప్తి. పాప కిందికి వెళ్ళి ఆడుకుంటానని గోళ చేయడంతో కవితమ్మకు ఇచ్చి పంపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి? అగస్త్య చూస్తే వినిపించుకోవడం లేదు. లేని సల్మాన్ని నేను ఎక్కడి నుంచి తేవాలి, ఏమీ అర్థం కావడం లేదు. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు అని పెద్దలు ఊరికే అనలేదు అనుకుంటూ తనని తాను తిట్టుకుంటుంది ప్రాప్తి. అట్లీస్ట్ నా ఫోన్ ఇస్తేనన్నా బాగుండేది, నేను వెళ్ళి ఫోన్ అయినా తెచ్చుకుంటా, మోనికి కాల్ చేయొచ్చు అనుకుంటూ బెడ్ పై నుంచి లేచి 2 అడుగులు వేసిందో లేదో అగస్త్య లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆగిపోతుంది ప్రాప్తి కొంచెం షాక్ అవుతూ. లోపలికి వచ్చిన అగస్త్య వెంటనే డోర్ లాక్ చేసి తన వైపు అడుగులు వేస్తాడు. నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను అంటుంది మెల్లిగా ప్రాప్తి. అవునా, నువ్వు కూడా నన్ను బాగానే మిస్ అవుతున్నావు అంటూ ప్రాప్తి చెంపపై చేయి వేసి రొమాంటిక్ గా చూస్తూ అడుగుతాడు అగస్త్య. తన చూపులో కనిపించే ప్రేమ ప్రాప్తిని మాట్లాడనివ్వదు. అది అది అంటూ ఉండగా అగస్త్య కొంచెం బెండై ప్రాప్తి మెడ వంపులో ముఖం దాచుకుని 2 చేతులతో నడుముని చుట్టేస్తాడు. అతని చర్యకి ప్రాప్తి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. శ్వాస ఎగబీకి ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది ఇబ్బందిగా. ఇంకేం డిసైడ్ అవ్వలేదు, నీ కోఆపరేషన్ ని బట్టి నేను చేసేది ఉంటుంది అంటూ ప్రాప్తిని వెనక్కి తిప్పి ఆమె హెయిర్ మొత్తం ఒకవైపుకు తోసి ఆమె కుర్తీ జిప్ తీసి షోల్డర్ పై నుంచి డ్రెస్ తప్పించి వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని ఆమె మెడ, చెవి, చెంపలపై అతని పెదాలతో రాస్తూ ఉంటాడు. ఇక ఆమె ఒంట్లో వైబ్రేషన్ రావడంతో పూర్తిగా మైకంలోకి పడిపోయి కళ్ళు మూసుకుంటుంది ప్రాప్తి. బొమ్మలా మారిపోయింది. అతను తన వైపు తిప్పుకున్నాడు. మెడ అటు నుంచి ఇటు ముద్దులు పెడుతూ పెదాలతో రాస్తూ ఎదని ఎంగిలి చేస్తాడు. ఆమె డ్రెస్ చెదపై నుంచి జారిపోకుండా చూసుకుంటూ అతన్ని తోయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె చేతుల్లో బలం లేదు. తనకిష్టం వచ్చినట్లు ప్రాప్తిని తిప్పుకుంటూ బుగ్గలపై, నుదురుపై, మెడపై, ఎదపై ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెడుతున్నాడు. కాసేపటికి ప్లీజ్ వదలండి అంది ప్రాప్తి చాలా కష్టంగా, ఇంకా విడిపించుకోవడానికి ట్రై చేస్తూ.
హుహు. అంటూ 2 చేతుల్లో ప్రాప్తిని లిఫ్ట్ చేసి బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఆమెపై వాలిపోయాడు. ఇలా చెయ్యొచ్చా మీరు? కళ్ళు మూసుకొని చెవిపై ముద్దు పెడుతున్న అగస్త్యతో అంటుంది. తన మాట పట్టించుకోకుండా ఆమె కుర్చీని పైకి లేపి ఈసారి నడుముపై దాడి చేశాడు. 2 చేతుల్లో ఇమిడిపోయిన నడుమును స్పర్శిస్తూ, నాభిలో నాలుకతో కొలుస్తూ ముద్దులు పెడుతూ ఆడుకుంటాడు. తనతో అయిన అగస్త్యని ప్రాప్తి అస్సలు ఆపడం లేదు. అడ్డు కూడా చెప్పలేకపోతుంది. ప్రాప్తి అతను ఏం ఇంకా ఆశ్చర్యాలకి స్పందిస్తూ తన వంతు సహకారం ఇస్తుంది ప్రాప్తి. కాసేపటికి పైకి చేరిన అగస్త్య ఆ ప్రాప్తి పెదాలు అందుకుంటాడు చాలా ఫోర్సుగా. ఆమె మెత్తటి పెదాలు జుర్రుకున్నాడు. ఇద్దరికీ తియ్యటి అనుభూతి ఇస్తుంటే ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. చాలా డీప్‌గా సాగుతుంది ఆ కిస్. చాలాసేపు నాన్ స్టాప్‌గా సాగుతున్న మధురమైన ఆ కిస్‌ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ రింగ్ మోగింది. వాళ్ళకు తెలియకుండానే ఒకరికొకరు విడిపడ్డారు. వేగంగా శ్వాస తీస్తూ ప్రాప్తి అటువైపు తిరిగి పడుకుంది. ఏం జరిగిందో అర్థం అవ్వగానే అగస్త్య నార్మల్‌గా తన ప్యాకెట్ నుంచి ఫోన్ తీసి, ఫోన్ లిఫ్ట్ చేసి యెస్ డాడ్. ఓకే. వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. ఆ ఫోన్ రఘురామ్ నుంచి అని తెలియగానే అప్పటి వరకు ఉన్న మైకం ఒక్కసారిగా తేలిపోయింది ప్రాప్తికి. అంకుల్ వచ్చారా? కంగారుగా అడుగుతుంది. లేదు. నన్ను ఆఫీస్‌కి రమ్మంటున్నాడు అన్నాడు అగస్త్య. ఎందుకు అడుగుతుంది ప్రాప్తి. ఏదో సిగ్నేచర్ కోసం. నన్ను విడిచి ఉండడం కష్టంగా ఉందా? అని అడుగుతాడు షోల్డర్‌పై చెయ్యి వేసి అగస్త్య. విసిరికొట్టింది. మమ్మల్ని ఎప్పుడు వెళ్ళనిస్తావ్? అంటుంది మళ్ళీ మొదటికి వస్తూ. చూద్దాం అంటాడు. నా ఫోనైనా ఇవ్వు అంటుంది ప్రాప్తి పైకి లేచి నిలబడ్డ అగస్త్యతో. ఎందుకు అంత టెన్షన్ అవుతావ్? రిలాక్స్‌గా పడుకో. రేపు మార్నింగ్ ఇచ్చేస్తాన్లే అన్నాడు. మీరు ఇలా చేయడం ఏం బాలేదు అంటుంది. ఎందుకు బాలేదు? బానే ఉంది. అందుకే కోఆపరేషన్ ఇచ్చావు కదా ఇప్పటి వరకు అని కన్ను కొట్టి అడిగాడు అగస్త్య. ప్లీజ్ అగస్త్య ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఉంచావు? మాతో నీకేంటి ప్రాబ్లం? అని అడిగింది ప్రాప్తి. ఇంకొక మాట మాట్లాడావంటే డాడీకి కాల్ చేసి ఇప్పుడు రాలేను అని చెప్తాను. ఇందాక బ్రేక్ ఇచ్చింది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని బెదిరించి మరీ బయటికి వెళ్ళిపోయాడు అగస్త్య. ఏంటిది ప్రాప్తి ఇలా అయిపోయావ్? అగస్త్యని చూసి తను చెయ్యి వేయగానే క్యాండిల్‌లా కరిగిపోతే ఎలా? స్ట్రిక్ట్‌గా ఉంది కదా చూడు. నువ్వు ఇలా ఉన్నందుకు ఆడుకుంటున్నాడు. లేదు ఎలాగైనా వెళ్ళిపోవాలి. అంకుల్‌కి నేను నా కూతురుతో పాటు ఇక్కడ ఉన్నానని తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మొన్న ఆఫీస్‌లో కనిపించినందుకే వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ మళ్ళీ అనిపించుకుంటే బాగుంటుందా? మళ్ళీ ఈ విషయం రాజమణికి తెలిస్తే అమ్మో! ఇది జరగక ముందే బెంగుళూరు చెక్కేయాలి. ఇప్పుడు ఎలా చేయాలి? అర్జెంట్‌గా మోనికి కాల్ చేయాలి అని కాసేపు ఆలోచించి ఎవరిదైనా ఫోన్ తీసుకుంటే? అయినా ఇంత పెద్ద ఇల్లు ఉన్నాక ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండే ఉంటుంది అనుకుంటూ కాస్త ఫ్రెష్ అప్ అయి కిందికి పరిగెత్తింది ప్రాప్తి. ఒక టెండర్ విషయమై పిలిచిన రఘురామ్ దాని గురించి మాట్లాడిన తర్వాత అగస్త్యతో ప్రాప్తి ఎలా ఉంది అని అడుగుతాడు. తను బానే ఉంది. కానీ వదలని మొండి పట్టు పడుతుంది. చెప్పండి డాడీ ప్రాప్తి గురించి ఏమైనా తెలిసిందా? తను ప్రమాదంలో ఉంది అని ఎందుకు అన్నారు? అని అడుగుతాడు అగస్త్య. అదే చెప్దామని పిలిచాను. యాక్చువల్లీ నువ్వు మన ప్రాప్తి గురించి తెలుసుకోమనగానే ఒక వ్యక్తిని నేను ఆ విలేజ్‌కి పంపించాను. ఇంకా అతని నుంచి మనకెలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈలోగా విజేత ట్రస్ట్ నుంచి నాకు కాల్ వచ్చింది. మనం ఎవ్రీ ఇయర్ ఫండ్స్ ఇస్తాం కదా ఆ ట్రస్ట్‌కి. దాని యానివర్సరీ చీఫ్ గెస్ట్‌గా నన్ను పిలిచారు. సో 2 డేస్ బ్యాక్ నేను ఆ ఫంక్షన్‌కి వెళ్ళాను మమ్మీతో కలిసి. అది కంప్లీట్ అయి వస్తుంటే ఒక చిన్న పాప నా చేతికి ఈ లెటర్ తెచ్చి ఇచ్చింది అంటూ ఆ లెటర్ అగస్త్య చేతికి ఇచ్చాడు రఘురామ్. ఏముంది ఈ లెటర్‌లో డాడీ? అంటూ ఓపెన్ చేశాడు అగస్త్య. చదువు నీకే తెలుస్తుంది అన్నాడు రఘురామ్. నమస్కారం రఘురామ్ గారు.
నేను ఎవరో మీకు తెలీదు. కానీ మీ ఫ్యామిలీకి చెందిన ఒక పెద్ద రహస్యం మీకు చెప్పడానికి ఈ లెటర్ రాస్తున్నాను. 7 ఏళ్ల క్రితం మీ అబ్బాయి పెళ్లి చెడిపోయినప్పుడు పెళ్లి కూతురైన ప్రాప్తి పెళ్లి నుంచి పారిపోతూ తనకు ఇష్టం లేదని లెటర్ రాయడం జరిగింది. కానీ అందులో నిజం లేదు. వాస్తవానికి ప్రాప్తికి మీ అబ్బాయి అంటే ప్రాణం. అలా ఆ అమ్మాయి రాయడానికి రీజన్ ఈ పెళ్లి జరగకూడదు అని ప్రాప్తిని బెదిరించారు కొంతమంది. ఆ అమ్మాయి మొండికి అలాగే పెళ్లి చేసుకుంటాను అనడంతో పెళ్లి పందిట్లో పెళ్లి కొడుకైన అగస్త్యపై విషప్రయోగం చేసి చంపేస్తామని కూడా బెదిరించారు. దాంతో భయపడిన ప్రాప్తి పారిపోయింది. ఈ బెదిరించిన వాళ్ళలో ప్రాప్తి సవతి తల్లి రూపాతో పాటు ఇంకా ఆ ఊరి జమీందారి అయిన శంకర్ భార్య రాజమణి ఉన్నారు. ప్రాప్తి దగ్గర పెరుగుతున్న పాప కూడా ప్రాప్తి కూతురు కాదు. తనకు ఇంకా పెళ్లి జరగలేదు. ఆ పాప తన చెల్లెలు ప్రవళిక కూతురు. ఇంకా రాజమణి నుంచి వాళ్ళిద్దరికీ ప్రాణహాని కూడా ఉంది. దయచేసి ఈ 2 ప్రాణాలను రక్షించండి. ఈ లెటర్ రాయడానికి నా ముఖ్య ఉద్దేశం మంచి చెడుపై మీకు సరైన అవగాహన కలుగుతుందని. అంతే తప్ప నా స్వలాభం ఏమీ లేదు. నా మాట మీరు నమ్ముతారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. ఇలా ఈ లెటర్ ఎవరు రాశారు? అని అడుగుతాడు ఆశ్చర్యంగా రఘురాంని అగస్త్య చదవడం కంప్లీట్ చేసి. ఎవరు రాస్తేనేం ఉన్న వాస్తవాన్ని చెప్పారు కదా! పెళ్లి నుంచి పారిపోయాక ప్రాప్తి లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నావు నువ్వు. కానీ పెళ్లికి ముందే ఏదో జరిగిందని ఈ లెటర్ ద్వారా తెలుస్తుంది మనకి. ప్రాప్తి ఎలాంటి తప్పు చెయ్యలేదు అనడానికి ఇదొక సాక్ష్యం. కానీ ఈ లెటర్‌ని మాత్రమే మనం నమ్మలేం కదా! అన్నాడు రఘురాం. ఎందుకు నమ్మలేం? ఇది నిజమై ఉండొచ్చు కదా! అందుకే ప్రాప్తి పారిపోయిందేమో! అన్నాడు అగస్త్య. ఏమో 2 వైపులా ఆలోచించాలి అని. మనకు ప్రాప్తి కనిపించాకే ఈ లెటర్ మనకెందుకు రావాలి? అంతకు ముందు ఎందుకు రాలేదు? నేను ఆ వేలో కూడా ఆలోచిస్తున్నాను. ఎనీవేస్ విలేజ్‌కి వెళ్ళిన వ్యక్తి నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా దాన్ని బట్టి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ప్రాప్తికి నిజంగా పెళ్లి అయిందా? తన భర్త గురించి నీకు ఏమైనా చెప్పిందా? అడిగాడు రఘురాం. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో ముందు ఉంటాను. మైత్రి.